ఒక్క స్కామ్ వామో అనుకునేలా సీన్స్. తప్పులు చేసింది ఎవరు, చిక్కుకున్నది ఎవరు? వేల కోట్ల ముడుపులు, అబ్బే నాకేం తెలియదంటూ అమాయపు మాటలు. దోపిడీ జరిగిందా? అది ఎట్లా ఉంటుంది? పదవుల్లో ఉన్నాం, సంతకాలు చేస్తాం, మాకేం సంబంధం లేదు, అంతా పై వాళ్ళ నిర్ణయమే. ఇది ఏపీ మద్యం స్కామ్లో విచారణ ఎదుర్కొన్న మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి సిట్ అధికారులతో చెప్పినట్టుగా సాగుతున్న మాటల తతంగం. సంతకాల కోసమే నారాయణస్వామిని వాడుకున్నారా? అందుకే డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారా? సిట్ పిలిచిన విచారణకు ఎందుకు డుమ్మా కొట్టారు? బాడీ ఓం కెమెరాలతో వీడియో రికార్డ్ చేసే పరిస్థితి ఇక తప్పదా? ముడుపుల మోజులో కిక్కెక్కింది ఎవరికి? మత్తు దించే ప్రయత్నాల్లో సిట్ స్పీడ్ పెంచిందా? లిక్కర్ స్కామ్లో బయటపడుతున్న ఆ కొత్త కోణాలేంటో తెలుసుకుందాం. రాజకీయ నేతల మాటలు ఒక్కోసారి వినగానే ఔరా అనిపించేంత విచిత్రంగా ఉంటాయి. వైసీపీ మాజీ మంత్రి నారాయణస్వామి వ్యవహారం కూడా అలాంటి ఉదాహరణే. వేల కోట్ల మద్యం ముడుపుల ఆరోపణల కేసులో ఆయన ఇచ్చిన సమాధానాలు మరిచిపోయా, నాకేం తెలియదు, అంతా పైవాళ్ల నిర్ణయమే, అమాయకత్వపు ముసుగులో విచారణను ఎదుర్కొన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే రబ్బర్ స్టాంప్ అనే పదానికి ప్రజలకు అర్థం స్పష్టంగా తెలిసినప్పటికీ తన పాత్రను, ప్రమేయాన్ని పక్కన పెట్టే ప్రయత్నంగా ఈ సమాధానాలు భావించవచ్చు. లిక్కర్ స్కామ్పై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం తిరుపతి జిల్లా పుత్తూరులో మాజీ మంత్రిని ఏకంగా 7 గంటల పాటు ప్రశ్నించింది. నోటీసులకు సరైన స్పందన లేకపోవడంతో బాడీ ఓన్ కెమెరాలతో ఆయన నివాసానికి వెళ్లి ప్రత్యక్షంగా విచారణ జరిపారు అధికారులు. లిక్కర్ స్కామ్పై దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితులను సిట్ అరెస్ట్ చేసింది. కోట్ల రూపాయల నగదు ప్రత్యక్షంగా స్వాధీనం చేసుకోవడం, ఈ మోసం వెనుక ఉన్న మోసపూరిత ఆలోచన విధానాన్ని వెలుగులోకి తీసుకురావడం దర్యాప్తు తీవ్రతను సూచిస్తున్నాయి. బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు రియల్ ఎస్టేట్ షెల్ కంపెనీలు విదేశాలకు తరలించనున్నట్టు విచారణలో తేలింది. ఈ ఆధారాల ఆధారంగా అభియోగ పత్రాన్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన దర్యాప్తు బృందం ముఖ్య నిందితుల్ని ప్రశ్నించింది. రాజ్ కెసిరెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, విజయసాయి రెడ్డి, శ్రీధర్ రెడ్డి వంటి ప్రముఖులు కీలక సమాచారం రాబట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మాజీ మంత్రి నారాయణస్వామిపై కూడా విచారణ జరిగింది. అప్పట్లో ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానం, ఆర్డర్ల రద్దు, కొనుగోళ్లలో డిజిటల్ చెల్లింపుల పక్కన పెట్టడం వంటి అంశాలపై ప్రశ్నలు సంధించారు. అయితే అన్ని నిర్ణయాలు పైవాళ్లే తీసుకున్నారు అనే ఒక్కటే సమాధానం పదే పదే చెప్పినట్టు సమాచారం. విచారణలో భాగంగా వైసీపీ నేత నారాయణస్వామికి ఇప్పటికే పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అధికారులు నేరుగా ఆయన నివాసానికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యాన్ని సాకుగా చూపించినా అధికారులు ఇంటికే రావడంతో ప్రశ్నలకు సమాధానమివ్వక తప్పలేదు. ఇప్పటికే ఒకసారి విచారణ జరిపిన సిట్ బృందం కీలక నిందితుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మరోసారి పుత్తూరుకు వెళ్లి అదనపు ప్రశ్నలు సంధించింది. అయితే చాలా ప్రశ్నలకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఈ దశలో అధికారులు మరింత లోతైన సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు పెట్టాలన్న నిర్ణయం తీసుకుంది కదా, మీరు సంతకం చేశారు కదా, ఎవరి ఒత్తిడితో చేశారు అని అడిగిన ప్రశ్నకు కూడా అంతా పైవాళ్లే అనే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమాధానాల నేపథ్యంలో మద్యం మోస పూర్తిగా ముందుగానే పథకం వేసుకుని పాలసీ మార్పులకు, దోపిడీకి అనుకూలంగా మలిచినట్లు అధికారులు అంచనా వేసినట్టు సమాచారం. ఇక్కడే నాటి మద్యం శాఖ మంత్రిగా ఉన్న నారాయణస్వామిని ప్రత్యేక దర్యాప్తు బృందం మరింత వివరంగా ప్రశ్నించింది. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే మద్యం విధానంలో మార్పుల అమలు ఎలా సాధ్యమవుతాయన్న ప్రశ్నను అధికారులు సంధించారు. ప్రతి నెల మంత్రి హోదాలో లక్షల రూపాయలు అందినట్టు గుర్తించామని సిట్ పేర్కొన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదు అని నారాయణస్వామి సమాధానమిచ్చిన వెంటనే ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరి పాత్రపై లోతుగా విచారణ జరిపిన తీరు చూస్తే సిట్ వద్ద బలమైన ఆధారాలున్నట్టు తెలుస్తోంది.
ప్రశ్నలను తప్పించుకునే క్రమంలో ఒక దశలో తన ఆరోగ్య పరిస్థితిని ప్రస్తావిస్తూ ఇబ్బంది పెట్టొద్దు అని అధికారులను కోరినట్టు సమాచారం. అయితే విచారణ ఇంకా ముగియలేదని కూడా సమాచారం. మరోసారి నారాయణస్వామిని ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. మాజీ మంత్రి నారాయణస్వామి అంతా పైవాళ్లే నిర్ణయించారు అని చెప్పినంత మాత్రాన ఆయన పాత్ర లేదని భావించడం అసాధ్యమే. జగన్ హయాంలో 2 సార్లు మంత్రివర్గంలో మార్పులు జరిగినా నారాయణస్వామి మాత్రం 5 ఏళ్ల పాటు ఉప ముఖ్యమంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా, అలాగే 2.5 సంవత్సరాలు వాణిజ్య శాఖ మంత్రిగా కొనసాగారు. కేబినెట్ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన జగన్కు అత్యంత సన్నిహితుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరింత దగ్గర వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో వేల కోట్ల ముడుపుల లావాదేవీలు ఆయనకు తెలియకుండా జరిగాయంటే సిట్ అధికారులకు నమ్మకం కలగడం కష్టమే. కేసులోని పదుల సంఖ్యలో నిందితుల పాత్రను తేల్చే క్రమంలో నారాయణస్వామిని అధికారులు ప్రశ్నించడం విచారణలో కీలక మలుపు అని చెప్పవచ్చు. వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వాలన్నా, అదుపులోకి తీసుకోవాలన్నా పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. అందుకే మాజీ మంత్రి నారాయణస్వామిని ప్రశ్నించే క్రమంలో సిట్ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో వచ్చారు. జిల్లా ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చి బందోబస్తు కోరడంతో పాటు సిట్టు బృందంలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారితో పాటు 4 డీఎస్పీలు ఉన్నారు. ఉదయం 11 గంటలకు బాడీ ఓన్ కెమెరాలతో నారాయణస్వామి ఇంట్లోకి ప్రవేశించిన అధికారుల బృందం విచారణా ప్రక్రియను ఆడియో, వీడియో ద్వారా రికార్డింగ్ చేయించారు. ఈ సందర్భంగా నారాయణస్వామికి చెందిన ల్యాప్టాప్ను, మొబైల్ ఫోన్ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఒక దశలో నారాయణస్వామిని అరెస్ట్ చేస్తున్నారనే ప్రచారం జోరందుకోవడంతో కొందరు వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నప్పటికీ ముఖ్య నేతలెవరూ అటువైపు రాకపోవడం గమనార్హం. సిట్ అధికారులకు తాను సహకరించారని నారాయణస్వామి మీడియాకు చెప్పారు. విచారణ సందర్భంగా వారు తనను ఇబ్బంది పెట్టలేదన్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూల్గా సమాధానం చెప్పానన్నారు. భవిష్యత్తులో మళ్లీ వచ్చి విచారించినా సహకరిస్తానన్నారు. సిట్ అధికారులు నార్మల్ ప్రాసెస్లో భాగంగా విచారణకు వచ్చారని, వారికి సహకరించాం కాబట్టి భయపడాల్సిన పని లేదని నారాయణస్వామి కుమార్తె గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కృపాలక్ష్మి కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. దేశ చరిత్రలోని అతిపెద్ద మద్యం కుంభకోణంగా నిలిచిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసును సిట్ విచారణలో స్పష్టంగా నిర్ధారించింది. మొత్తంగా 3,500 కోట్ల ముడుపులు నాటి ప్రభుత్వం పెద్దల చేతికి చేరినట్టు ఛార్జిషీట్లో వివరంగా పేర్కొంది. ఈ అక్రమ వ్యవహారానికి డిస్టిలరీలు, సరఫరాదారులు కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. నెలకు 50 నుంచి 60 కోట్ల వరకు డబ్బులు కొట్టేసే విధంగా ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించబడింది. ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఎక్కడకు చేర్చాలి అన్నది ముందుగానే ప్లాన్ చేసినట్టు సమాచారం. అక్రమ సొమ్ము చివరి రూపాయి వరకు సురక్షితంగా చేరేలా వ్యవస్థలో నమ్మకస్తులను సొంతవారినే నియమించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ వెనుక ఉన్న నెట్వర్క్, పాలసీ మార్పులు, కన్సల్టెన్సీ నియామకాలు అంటే అక్రమ డబ్బులు తమకే చేరేలా జాగ్రత్తగా రూపొందించిన వ్యూహాలన్నీ విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం మద్యం వ్యాపారమే కాదు, ప్రభుత్వ వ్యవస్థను అక్రమ సంపాదనకు వేదికగా మార్చిన సంక్లిష్ట కుట్రగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. మద్యం స్కామ్లో ముడుపులు కొట్టేసేందుకు టెక్నాలజీని అత్యంత చాకచక్యంగా వినియోగించారు. విక్రయించిన మద్యం డబ్బులు బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టిలరీల ఖాతాల్లో పడగానే వాటి యజమానులకు ఫోన్ చేసి ముడుపులు చెల్లించాలని డిమాండ్ చేసేవారు. ఇందుకోసం నానక్రామ్గూడ, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో VPN ఇంటర్నేషనల్ నెంబర్లతో వాట్సాప్, సిగ్నల్ వంటి ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్లను ఉపయోగించారు. ఈ వ్యవస్థ ద్వారా ముడుపుల సొమ్ము ప్రధాన నిందితుడు కేసిరెడ్డికి చేరేలా వ్యవస్థను నడిపినట్లు సిట్ విచారణలో తేలింది. చివరగా తాడేపల్లి పెద్దలకు ముడుపులు చేరేలా ఈ అడ్డదారులన్నీ అమలైనట్టు సిట్ దాదాపు
నిర్ధారించింది. ముడుపుల్లో కొంత భాగాన్ని షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. అయితే వాటి జీఎస్టీ వివరాలు, వాహనాల వే బిల్లులను పరిశీలించినప్పుడు ఆయా కంపెనీల వాహనాలు సరుకుతో టోల్గేట్లు దాటిన ఆధారాలు లేవని సిట్ గుర్తించింది. అంతేకాక రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపార సంస్థల ఖాతాల ద్వారా కూడా ముడుపుల మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు తేలింది. ఇందుకోసం ముంబై, ఢిల్లీ, హైదరాబాద్తో పాటు దుబాయ్ వంటి ప్రాంతాలకు హవాలా నెట్వర్క్ల ద్వారా మద్యం ముడుపులు చేరినట్లు విచారణలో వెలుగులోకొచ్చింది. ఇప్పటికే ఏపీ మద్యం ముడుపుల స్కామ్లో సిట్ బలమైన ఆధారాలు సేకరించింది. అక్రమ సంపాదనకు రాజమార్గం ఎలానో నాటి సీఎం జగన్ పాత్ర ఉందని సిట్ పరోక్ష సంకేతాలు ఇచ్చేలా అభియోగాల ఛార్జిషీట్తో తెలుస్తోంది. ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారు, నిందితులుగా ఉన్న నాటి అధికారులే మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపించేలా విధానాలను సైతం అడ్డదిడ్డంగా మార్చడమే మద్యం కుంభకోణంలో కీలక అంశంగా సిట్ పేర్కొంది. కేసు విచారణలో ఇప్పటికే ట్విస్టులు చోటు చేసుకున్నాయి. గత ప్రాథమిక అభియోగ పత్రంలోని వ్యక్తులే కాకుండా అదనంగా ఇప్పుడు కొత్తగా నిందితులను గుర్తించడంతో కేసు చాంతాడంతగా మారుతోంది. హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలు కేసులో కీలకంగా మారాయి. ఏపీ మద్యం స్కామ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఓ వ్యూహాత్మక ప్రణాళికాబద్ధంగా సాగిన ఆర్థిక నేరంగా సిట్ విశ్లేషించింది. సిట్ తన విచారణను సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లింది. ఫోన్ల లొకేషన్లు, ఫోరెన్సిక్ విశ్లేషణలతో మద్యం స్కామ్ బండారం బయటపడింది. అక్రమ సంపాదన కోసం లిక్కర్ ఆర్డర్లు మార్చడం, అనంతరం ఆధారాలను ధ్వంసం చేయడం వంటి నేరపూరిత కుట్రకు కూడా నిందితులు పాల్పడ్డారు. అనుబంధ అభియోగ పత్రంలో ఆ వివరాలను కూడా సమగ్రంగా సిట్ వివరించింది. నిందితులు భారీగా ఆస్తులు కొన్నట్టు గుర్తించింది. మద్యం కుంభకోణంలో వారి పాత్ర, ప్రమేయాన్ని సిట్ వివరంగా నిగ్గు తేల్చింది. ఈ అక్రమాల గురించి తెలిసినా అధికారంలో ఉంటాం, మనల్నెవరూ ఏమీ చేయలేరన్న ధీమానే కారణమని మద్యం ముడుపుల స్కామ్తో తెలుస్తోంది. అధికార మార్పును ఊహించని వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు, అక్రమాలతో బాగానే కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది. ఖజానాకు నష్టం తీసుకురావడం ఒకెత్తైతే అనుంగులు, ఆస్తులు భారీగానే పెరిగేలా స్కెచ్ వేశారు. అందిన కాడికి దోచుకున్నారు. అవకాశం కొద్దీ నొక్కేశారు. అక్రమ సొమ్ములన్నీ భూముల రూపంలో మార్చేందుకు హైదరాబాద్ వంటి ప్రాంతాలను ఎంచుకోవడం కూడా గమనార్హం. ప్రభుత్వ లెక్కల్లో భూమి విలువ లక్షల్లో ఉంటే బహిరంగ మార్కెట్లో 100 కోట్లు పలుకుతుండటంతో లిక్కర్ కేసు నిందితులకు బాగా కలిసొచ్చిన అంశాల్లో ఒకటని అభిప్రాయాలు బలపడుతున్నాయి. స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సైతం అడ్డగోలుగా రియల్ వ్యాపారాలు, కుటుంబ సభ్యుల పేర్లతో లావాదేవీలు సాగించినట్లు సిట్ గుర్తించింది. ప్రధాన నిందితులను విలువైన అపార్ట్మెంట్లు, విల్లాలు కొనుగోలు చేయడం, వాటిని ఇతరుల పేర్లతో బదిలీ చేయించడాన్ని బట్టి చూస్తే న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా వేసుకున్న ముందస్తు ప్లాన్గా సిట్ అనుమానిస్తోంది. ఇందుకోసం ప్రైవేటు సంస్థలను కూడా తెరపైకి తీసుకువచ్చారు. అంతిమంగా బ్లాక్ మనీని వైట్గా మార్చడమే లక్ష్యంగానే నిందితుల తీరుతో తెలుస్తోంది. అయితే ఎవరి కళ్ళు గప్పినా ఆదాయ పన్ను శాఖను దాటిపోవడం కష్టమని గుర్తించలేకపోయారు. ఆ లెక్కలు కూడా ఒక్కొక్కటిగా సిట్ సేకరిస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డి ఆస్తుల చిట్టా కూడా సిట్ సేకరించింది. 2020 నుంచి 24 మధ్య ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్న్స్లో తన వార్షిక ఆదాయం కేవలం 27 లక్షల లోపే చూపించారు. అదే సమయంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేర్ల మీద హైదరాబాద్ చుట్టుపక్కల 100 కోట్ల విలువైన 30 ఎకరాల భూములు కొన్నారు. ఆ భూముల కొనుగోలుకు వెచ్చించింది మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్నది మాత్రం ఐటీ రిటర్న్స్లో ఎక్కడా వెల్లడించలేదు. ఇది కేవలం ఉదాహరణకు మాత్రమే. అలాంటి తప్పుడు లెక్కలు చాలానే ఉన్నాయి.
వేల కోట్లు కొట్టేస్తుంటే దాచుకునేందుకు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ వచ్చారు. నకిలీ ప్రాజెక్టులు, బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి జీతాల చెల్లింపులు, బోగస్ బిల్లులు సృష్టించారు. ఇందుకోసం కొంతమంది నమ్మకస్తులను ఏర్పాటు చేసుకున్నట్టు వారి పేర్లతో సహా సిట్ వెల్లడించింది. అక్రమ రవాణాకు వారిని ఉపయోగించుకున్నట్టు సిట్ గుర్తించింది. తొలుత దుబాయ్కు తరలించి అక్కడ పలు కంపెనీలు స్థాపించినట్లు విచారణలో బయటపడ్డాయి. అక్రమ నగదును నిల్వ చేసేందుకు ప్లాట్లు అద్దెకు తీసుకుని మద్యం డిస్టిలరీల నుంచి నగదు రవాణా, మద్యం మాఫియా సమావేశాలు సమన్వయం చేసేవాడని సిట్ గుర్తించింది. నగదు చేతులు మారిన ప్రాంతాలను సాక్షులు చూపిన ఆధారాలతో సిట్ ధృవీకరించింది. ఏపీ మద్యం స్కామ్ విచారణలో ఒక్కొక్క విషయం బయటపడుతోంది. వేల కోట్ల ముడుపుల వ్యవహారంలో నిందితుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ రాజకీయ నేతల పాత్రలు మరింతగా స్పష్టమవుతున్నాయి. నాకు తెలీదు, అంతా పైవాళ్లే అనే సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేసినా సంతకాలు చేసి బాధ్యత లేదని చెప్పటం ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం అనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికారం మాటిన కీలక పదవులు నిర్వహించిన వారు విధాన మార్పులపై సమాచారం లేకపోవడం సిట్కు నమ్మకం కలిగించలేకపోయింది. విచారణ ఇంకా కొనసాగుతోంది. నిజాలు బయటపడుతున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా వ్యవస్థదే. అంతిమంగా ఎవరు పాత్రదారులు, ముడుపులు సొమ్మందుకున్న సూత్రధారులు ఎవరు అని తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు.